ఒక చిన్న మాట ఉంది, ఆ మాట చదువుతారు. చూడండి ఇక్కడ ఏముంటుంది చూడండి. 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం చదవండి. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారిని గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పగా ప్రార్థన చేస్తున్నాను. చూశారండి, చూడండి ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు శత్రువులు ఉన్నా కానీ, తిట్టినా కానీ, కొట్టినా కానీ, దూషించినా కానీ, లేదా నిందలేసినా కానీ, ఆపదలు కలిగినా కానీ వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ క్షమించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శత్రువు గురించి ఇప్పుడు ప్రార్థన చేసావా? నీ శత్రువు గురించి ప్రార్థన చేసావా? నువ్వు చేయనండి. కొన్ని సమయాల్లో భర్తే భార్యకి శత్రువు అవుతాడు, భార్య భర్తకి శత్రువు అవుతుంది, కోడలకు అత్త శత్రువు, అత్త కోడల శత్రువు, పాస్టర్ విశ్వాసుల శత్రువు, విశ్వాసులు పాస్టర్ శత్రువు, ఇరుగు వారికి శత్రువులు, అన్నదమ్ములు శత్రువులు, అక్కచెల్లెల శత్రువులు. నేను చెప్తున్నాను, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. నీ కోరిక ఇంకా నెరవేర్చలేదంటే అలాంటి ఉదయం నీకు ఇంకా ఉంది, అందుకే నీ కోరిక ఇంకా నెరవేర్చలేదు. చూడండి పక్కన ఉంది అక్కడ, అర్థమవుతుందండి? నీకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక అతను అంటే నాకు బలి కోపం, గురుబులం కింద ఒక అతను ఏం చేశాడంటే నాకు వ్యతిరేక మాట మొదలుపెట్టాడు. నాకు బలి కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది, బాగా ద్వేషం పెంచుకున్నా వాడి మీద. పెంచుకుంటే ఏమైందో తెలుసా? వాక్యం నడవట్లేదు, ప్రార్థన నడవట్లేదు. అదో తెలిసి వాక్యం చెప్పలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా. ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, మనసు పూర్తిగా నేను చెప్పేది, మనసు పూర్తిగా వాక్యం చెప్పలేకపోతున్నా, మనసు పూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నా. పైకి మాత్రం వాక్యం చెప్తున్నా, పైకి మాత్రం ప్రార్థన చేస్తున్నా, గంటల తరబడి చేస్తున్నా, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, 20 రోజుల ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నా. అర్థమవుతుందండి? చూసే వాళ్ళకి మహాభక్తుడిగా కనబడుతున్నా, మంచి హృదయం ఉన్నట్టు నటిస్తున్నా. అర్థమైంది మీకు? కానీ హృదయం ఏముందండి? ద్వేషం ఉంది. నా గురించి చెప్తున్నా, మీ గురించి కాదు. మళ్ళీ మీరు తిరుగుతున్నారు, నా గురించి చెప్తున్నా పాఠం చెప్పేసి. అర్థమవుతుందా? నా జీవనం జరిగింది. అయితే ఒకడు ఏం చేశాడు తెలుసా? వాడు ఎట్టడు తెలుసా? భార్య మాట్లాడవు, బిడ్డలు మాట్లాడవు, అర్థమవుతుందా? తల్లిదండ్రులు మాట్లాడవు, ఎవరు మాట్లాడాడు. అబ్బా ఇప్పుడు తాగేది తిరిగేది ఇదే పని. వాడికి మాలాడులు కనబడితే ద్వేషించేది, వారి మీద నాకు దేశం. మరి అట్టడి మీద దేశం పెంచుకుంటే న్యాయమా అన్యాయమా చెప్పండి మీరు? మంచివాడి మీద పెంచుకుంటే అన్యాయం, మరి ఆ దుర్మార్గులను పెంచుకుంటే న్యాయమే కదా. కానీ దేవుడి దృష్టి అన్యాయం అది కూడా, ఎందుకంటే శత్రువులు ప్రేమిస్తున్నాను కాబట్టి. సరే చెప్పేసి ఓ రోజు రోడ్డు పక్కనే అన్నమాట ఇల్లు, మా పాస్టర్ గారిది. ఆ ఇంట్లో ఉంటున్నా. ఆ పాస్టర్ గారి ఇద్దరు సేవ చేస్తున్నాం అనమాట. నేను అన్నం ఉండేవని ఆయన కూర చేసేవాడు. ఆ రోజు ఏం చేశాడు, ఆయన వేరే ఊరికి వెళ్ళి రాబోసరికి ఈరోజు వస్తానని చెప్పాడు. ఆయన అన్నం భోజనం, నాకు భోజనం అన్నీ ఏర్పాటు చేశాను ఇద్దరికి. ఈయనేం చేశాడు, తప్ప తాగినాడో ఏం తాగాడో మనకు తెలియదు, పులికి తాగే ఉన్నాడు. ఆ రోడ్డు గుండా ఊకుంటూ మధ్యాహ్నం బాగా ఎండ వస్తుంది, ఊకుండా తఫాను వెళ్ళిపోయాడు. రోడ్డు మీద సౌండ్ వచ్చింది, నాకు ఎండ సౌండ్ వచ్చింది. బయటకు చూస్తే కొనుక్కుంటున్నాడు. ఎవరు అనుకుని వచ్చి చూస్తే వాడు వీడితో పని లేదు. ఇంట్లో పోయానండి. దేవుడు ఆత్మ అంటున్నాడు. దేవుడు ఆత్మ అంటే ఏమన్నాడంటే, శత్రువుని ప్రేమించమని చెప్పాను కదా. సిగ్గుచ్చింది అనుకున్నా, ఇక సిగ్గుచ్చింది అనుకుని వెంటనే వెనకపోయి వాడు లేపి వాడు మొక్క మీద నీళ్ళు చల్లి వాడిని తీసుకొచ్చాడు నా పక్కకి. నేనే చూడు, దేవుడు మాట్లాడాడు. వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టా. వాడు లోగుతున్నాడు. నేనండి మొహంలో బాగా నీళ్ళు కొట్టి వంగడికి వాడు నేను కడిగింది. వంగడికి కూర్చోబెట్టాను. వాడు అంటున్నాడా, నాకు ఆకలి వస్తుంది అంటున్నాడు. ఎవరు పెడతారు? దుర్మార్గుడికి ఎవరు పెడతారు? భార్య పెట్టలా, ఎవరు పెట్టలే, తోసేశారండి. అట్లా అనమాట. ఆకలి వస్తుంది అంటున్నాడు. సరే చెప్పేసి
అన్నం కూర వేసుకొచ్చాను ప్లేట్లో. చూడండి, మా ఇద్దరికే వండుకున్నాను. వాడికి అన్నం పెట్టాను అనుకోండి, నాకు వాట లేదు, పాస్ గారికే ఉంటుంది. నా వాట వాడికి పెట్టినా. వాడు ఏం చేశాడు తెలుసా? పాస్ పెట్టేసి కూర్చొని ఊగుతున్నప్పుడు తర్వాత అన్నం పెట్టాను. అన్నం పెట్టిన తర్వాత గమ్ము కూర్చున్న పక్కన. వాడి అన్నం కోసుకున్నానండి. ఏమన్నారు 2 నిమిషాల దాకా నాయన నిద్రపోతుందా, తాగి మొత్తులో ఉండని చెప్పేసి నేను ఏం ప్రధాన పైకి ఎత్తాడండి. కన్నీళ్ళు కారిపోతున్నాయి వాడికి, కన్నీళ్ళు కారిపోతున్నాయి వాడికి. ఏడుస్తున్నాడు. నేను ఎందుకు బ్రదర్ ఏడుస్తా ఉన్నా? అప్పుడు అన్నాడు, బ్రదర్ ఎన్నో తిట్టాను, దూషించాను, ద్వేషించాను, ఎన్నో చేశాను. ఈరోజు నా భార్యను చూడలేదు, నా బిడ్డలు చూడలేదు, నా తల్లిదండ్రులు చూడలేదు, అన్నదమ్ములు చూడలేదు. దిక్కు లేకుండా రోడ్డు ఉంటే నువ్వు తీసుకొచ్చి నా మొహం కడిగి నాకు అన్నం పెడుతున్నావు అని చెప్పేసి ఏం చేయండి. అప్పుడు నేను అన్నాను, ఒకటే మాటన్నా, నేను పెట్టదలుచుకోలేదు బ్రదర్. నేను చూసి నేను ఇంట్లోకి వచ్చాను, దేవుడు నాతో చెప్పాడు. అప్పుడు మళ్ళీ వచ్చి నేను తీసుకొచ్చి అన్నం పెడుతున్నాను. పెట్టేది నేను కాదు, యేసు ప్రభు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నుంచి ఆయన మారిపోయేది. ఇప్పుడు స్టాఫర్గా పరిచయం చేస్తున్నాడండి. హల్లెలూయా! నా సాక్ష్యాన్ని ఏడని చెప్పుకుంటాడు. ఇక చూశారండి, అదే ఆ దేశం అలాగే ఉంటే వాడు ప్రభువుని నమ్ముకునేవాడా, దేవుని సేవ చేసేవాడా, ఆత్మను రక్షించేవాడా? నువ్వు క్షమించు. దానివల్ల ప్రతిఫలం నీకు ఉంటుంది, వాడికి ఉంటుంది, దేవునికి ఉంటుంది. నీకు ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉంటాయి. అర్థమవుతుందండి? అప్పుడు నా మనసు తెలియపడిందండి. అప్పుడు నా మనసు తెలియపడింది. ప్రేమేంద్రుడా, నువ్వు తలుసుకుంటే సాధించలేదు ఏది లేదు. నేను చెప్తున్నాను, ఏది లేదు. అయితే కొంచెం కష్టం, కొంచెం కన్నీరు కార్చాలా, ప్రార్థన చేయాలా, విశ్వాసంతో నువ్వు దేవుడి దగ్గర ఉండాలా. మరి నువ్వు ఈ రోజు నుంచి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావా? ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందాకా కన్నీరు కలుస్తావా?